మందారము, అలాగే ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉందో కూడా మనం చూడొచ్చు. నిజంగా ఈ సంస్కృతికి సంబంధించిన పండుగలు కావచ్చు, అలాగే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వైవిధ్యమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ పండుగల వెనుక ఆధ్యాత్మికపరమైన ఆనందమే కాదు, మరి ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనం కూడా దాగి ఉందంటున్నారు. ఇంకొంతమంది పల్లె పడుచుల్ని ఈ బతుకమ్మ మహోత్సవంలో పాల్గొంటున్న కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది? చాలా కలర్ఫుల్గా, చాలా ఆనందంగా ఉంటుంది. ఈవినింగ్ టైం ఇలాగా మీరు చక్కగా పాటలు పాడుతూ జాతర మహోత్సవాలు జరుపుకోవడం ఏమనిపిస్తుంది ఇలా పార్టిసిపేట్ చేసి? మీరే చెప్పాలి, ఎలా ఉందో నల్గొండలో? అద్భుతంగా ఉంది. త్వరగా ఒక రాష్ట్రం కూడా ఏర్పడబోతుంది మీకు. ఈ ఆనందం ఇంకా ఎంత గొప్పగా సెలబ్రేట్ చేయబోతుంది. అంతే కదా, 60 సంవత్సరాల యొక్క స్వప్నం సాకారం అవుతున్నటువంటి సందర్భంలో మామూలుగా ఉట్టి బతుకమ్మ పండుగనే కాదు, తెలంగాణ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ మేమందరం పాల్గొంటూ ఉన్నాం. మీరు చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళ చిన్న పాప నుండి కూడా ఈ అమ్మమ్మ వరకు కూడా ప్రతి ఒక్కరు వచ్చినటువంటి సందర్భం. మరి అందరం కూడా కలిసి ఆనందంగా కోలాహలంగా జరుపుకుంటున్నాం. సో మచ్ చూశారు కదా, కేవలం ఇది బతుకమ్మ పండుగ అనేది సంస్కృతి పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారానికి సంబంధించి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి అనేక కార్యక్రమాలకు కూడా ఆమె పాటు పడతామని చెప్తున్నారు. ఇది బతుకమ్మ మహోత్సవంలో ఉన్నటువంటి సంబరం. ఎంత కలర్ఫుల్గా, ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా, నిజంగా పల్లె గజ్జెకట్ట ఆడుతోంది ఈ బతుకమ్మ మహోత్సవంలో.